భారత్ తన పొరుగు దేశాల మాట వినకపోతే భారత్పై వీటో విధిస్తామని ఇప్పుడు ఒక దేశం వార్నింగ్ ఇచ్చింది. నిజానికి ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ మరియు టర్కీ మాత్రమే కలత చెందలేదు. మరొక దేశం పాకిస్తాన్కు ఎందుకు సహాయం చేశాంరా దేవుడా అంటూ తలపట్టుకుంటుంది. ఇక్కడ మనం చైనా గురించి మాట్లాడుతున్నాము. అది ఖచ్చితంగా పాకిస్తాన్కు సహాయం చేసింది. కానీ పాకిస్తాన్కు సహాయం చేయడం ద్వారా వారు తమను తాము ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు బాధపడడానికి ఇంకా ఏమీ మిగలలేదు. ఎందుకంటే భారత్ చేతిలో ఉన్న చైనా జుట్టుపట్టి లాగితే అరుస్తూ గిలగిలా కొట్టుకోవడం ఖాయం. జరిగింది ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశ ఫైటర్ జెట్ సుఖోయిని కూల్చివేసేందుకు పాకిస్తాన్ చైనా యొక్క ఎయిర్ బ్రహ్మాస్త్ర PL-15 క్షిపణిని ఫైర్ చేసింది. కానీ భారతదేశ సుఖోయ్ జామర్ ఉపయోగించి ఈ క్షిపణిని మధ్యలోనే పడగొట్టేసింది. అది పేలిపోకుండా అలాగే మన భారత్ గడ్డపై పడింది. ఇప్పుడు భారత్ ఈ మిసైల్ గురించి నిజాలు తెలుసుకుని చైనా పరువు తీసే పనిలో పడింది. ఇప్పుడు భారత్ ఈ మిసైల్ తమకు తిరిగి ఇవ్వకపోతే భారతదేశాన్ని వీటో చేస్తామని చైనా బెదిరిస్తుంది. అసలు చైనా ఎందుకు ఇంత భయపడుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ ముందుకు సాగే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఒక సెకండ్ మాత్రమే, కానీ ఇది మాకు చాలా సహాయపడుతుంది. వాస్తవానికి చూస్తే భారతదేశానికి వ్యతిరేకంగా ఏ సమస్య వచ్చినా చైనా భారతదేశాన్ని అవమానించడానికి మరియు ఓడించడానికి ముందుకు వస్తుంది. అది భారతదేశాన్ని అవమానించడంలో మరియు పడగొట్టడంలో వారి హస్తమైన లేదా బహిరంగంగా అయినా వీటన్నిటిల్లోనూ చైనా పాత్ర తప్పకుండా కనిపిస్తుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల ప్రారంభమైన యుద్ధంలో చైనా భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళి పాకిస్తాన్కు మద్దతు ఇచ్చి వారికి తమ PL-15 మిసైల్ ఇచ్చారు. ఆ మిసైల్ ఉపయోగించి భారత్ను పాకిస్తాన్ ఓడించాలి అనుకుంది. ఆ మిసైల్ను చైనా చాలా శక్తివంతమైన మరియు ప్రాణాంతక మిసైల్గా భావిస్తుంది. కానీ ఈసారి భారతదేశం చైనాను ఎంతగా బాధ పెడుతుందంటే భవిష్యత్తులో చైనా భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళవలసి వచ్చినప్పుడు అది 3 సార్లు ఆలోచించి ఆపై వెనక్కి తప్పకుండా తగ్గుతుంది. ఇండో పాక్ యుద్ధ సమయంలో భారతదేశం చైనా యొక్క వైమానిక బ్రహ్మాస్త్రం అంటే PL-15 క్షిపణిని స్వాధీనం చేసుకున్నట్లు మీ అందరికీ తెలుసు. పాకిస్తాన్ భారత యుద్ధ విమానం సుఖోయిని కూల్చివేసేందుకు JF-7 విమానం నుండి ఈ మిసైల్ను ప్రయోగించింది. కానీ సుఖోయ్ యొక్క జామర్ ఈ మిసైల్ను గాలిలోనే పడేసింది. దీని కారణంగా ఈ మిసైల్ పేలిపోవడానికి బదులుగా ఎలా ఉందో అలా మన భూభాగంలో పడి భారత సైన్యం చేతుల్లోకి వచ్చింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫోటోలో భారత ఆర్మీ సైనికులు ప్రజలు చూడడానికి ప్రదర్శిస్తున్న ఈ మిసైల్ గురించి మనం మాట్లాడుతున్నాము. భారతదేశం తమ ప్రజలకు ఈ మిసైల్ను చూపిస్తున్నందుకు చైనా ఇప్పుడు బాధపడడం లేదు. కానీ చైనా కోపానికి అసలు కారణం ఏమిటంటే న్యూస్లో ఏమి రాశారో మీరు చూడవచ్చు. న్యూస్ ప్రకారం భారత శాస్త్రవేత్తలు చైనా యొక్క PL-15 మిసైల్ పైన రివర్స్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారు. అలా ఈ మిసైల్లోని ప్రతి భాగాన్ని వేరు చేస్తున్నారు. వాస్తవానికి రివర్స్ ఇంజనీరింగ్ అనేది ఆయుధం, యంత్రం లేదా సాఫ్ట్వేర్ వంటి ఏదైనా ఉత్పత్తి పరికరాలు లేదా సాంకేతికతను తయారు చేయకుండా దాని డిజైన్, నిర్మాణం లేదా పని వ్యవస్థను అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేసే ప్రక్రియ. ఇది ఒక వస్తువు లేదా ఉత్పత్తిని విచ్ఛిన్నం చేయడం లేదా విడదీయడం ద్వారా మరియు దాని అంతర్గత నిర్మాణం, పదార్థం లేదా సాంకేతిక లక్షణాలను అధ్యయనం చేయడం ద్వారా జరుగుతుంది. తద్వారా దానిని ప్రతిరూపం చేయవచ్చు, మెరుగుపరచవచ్చు లేదా కొత్త సాంకేతికను అభివృద్ధి చేయవచ్చు లేదా మెరుగైన ప్రొడక్ట్ తయారు చేయవచ్చు. వివరంగా చెప్పాలంటే భారత శాస్త్రవేత్తలు PL-15 మిసైల్ను రివర్స్ ఇంజనీరింగ్ చేయాలని మరియు ఈ శ్రేణిలోని అన్ని క్షిపణులకు కౌంటర్ను కనుగొనాలని కోరుకుంటున్నారు. తద్వారా చైనా యొక్క BVR అంటే బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణిని డాగ్ ఫైట్లో విఫలం చేయవచ్చు. ఇదే చైనాను సూదిలాగా గుచ్చుతుంది. అందుకే చైనా విదేశాంగ కార్యదర్శులు భారతదేశాన్ని బెదిరింపు స్వరంలో హెచ్చరించారు. ఈ చైనా క్షిపణి యొక్క భాగాలను భారతదేశం మాకు అప్పగించాలని, తద్వారా దాని చట్టవిరుద్ధ వినియోగాన్ని ఆపవచ్చు. మా మిసైల్ను స్టడీ చేయడం ద్వారా భారతదేశానికి లాభం ఏం లేదని, దీని కారణంగా యుద్ధం యొక్క నిర్వచనం కూడా మారదని చైనా విదేశాంగ కార్యదర్శి అంటున్నారు. ఇది ఒక నార్మల్ కన్వెన్షనల్ మిసైల్. పాకిస్తాన్ దీనిని దుర్వినియోగం చేసినందుకు మేము చింతిస్తున్నాము. ఈ మిసైల్ శిథిలాలన్నిటినీ భారతదేశం చైనాకు తిరిగి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. తద్వారా మా క్షిపణిలోని లోపాలను తొలగించగలము. ఒకవేళ భారత్ మాకు మిసైల్ ఇవ్వకుంటే ఐక్యరాజ్య సమితిలో భారత్ యొక్క అన్ని ప్రతిపాదనలను వీటో చేయడానికి మేము వెనుకాడము. అంటే
చైనా విదేశాంగ కార్యదర్శి యొక్క ఈ ప్రకటన ద్వారా మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటి అంటే PL-15పై భారత శాస్త్రవేత్తలు ప్రారంభించిన రివర్స్ ఇంజనీరింగ్ చైనాను భయపెడుతుంది. ఎందుకంటే రివర్స్ ఇంజనీరింగ్ సమయంలో భారత శాస్త్రవేత్తలు ఈ మిసైల్ని ఎదుర్కోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటే మాత్రం చైనా యొక్క అన్ని PL సిరీస్ మిసైల్స్లను భారతదేశానికి వ్యతిరేకంగా ఎందుకు పనికిరాకుండా పోతాయి. అలాగే చైనా ఇంత భయపడడానికి ఇది మాత్రమే రీజన్ కాదు. చైనాకు తన క్షిపణులన్నీ ఇతర దేశాల టెక్నాలజీ కాపీ చేసి తయారు చేసుకున్నారని బాగా తెలుసు. అటువంటి పరిస్థితిలో భారత్ ఈ సీక్రెట్ ప్రపంచం ముందు రివీల్ చేస్తే చైనా పరువు పోతుంది. అలాగే వాళ్ళ మిసైల్స్ కొనడానికి ఎవరు ముందుకు రారు. ఈ విషయంలో చైనా మిసైల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు ఎంత ఆసక్తి చూపుతున్నాయో ఈ రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. జపాన్ నుండి ఫ్రాన్స్ వరకు అనేక దేశాలు ఇప్పుడు ఈ విషయం మీద చాలా ఆసక్తి చూపుతున్నారు. అలాగే మిసైల్ పార్ట్స్ మాకు ఇవ్వమని జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు భారత్ను అడుగుతున్నాయి. దీని కారణంగా జపాన్, ఫ్రాన్స్ వంటి హై టెక్నాలజీ దేశాలు ఈ మిసైల్ పార్ట్స్కి బదులుగా భారతదేశానికి భారీ మొత్తంలో డబ్బును ఆఫర్ చేసినా చేయొచ్చు. అందుకే చైనా UNలో భారత్ మీద వీటో పవర్ యూజ్ చేస్తామని బెదిరించి ఈ మిసైల్ భాగాలను తిరిగి తీసుకోవాలనుకుంటుంది. ప్రస్తుతం మనం మిసైల్స్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మీకు మరో శుభవార్త చెప్పాలి. ఆ శుభవార్త ఏమిటంటే ముందుగా మిసైల్స్ విషయంలో మనం ఇప్పటికే ప్రపంచంలోనే రోజుకు ముందుకు వెళ్తున్నాము. కానీ ఇప్పుడు భారతదేశం త్వరలో ఎలాంటి హైపర్సోనిక్ మిసైల్ని టెస్టింగ్ చేయబోతుంది అంటే అది బ్రహ్మోస్ కంటే 3 రెట్లు వేగంగా మరియు శక్తివంతంగా ఉంటుంది. నిజానికి ఒక పక్క ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, టర్కీ మద్దతుతో పాకిస్తాన్ రెచ్చిపోవడం వల్ల భారత్ తన డిఫెన్స్ సిస్టమ్ను ఆధునీకరించే ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది. ఇక్కడ బ్రహ్మోస్, అగ్ని 5 మరియు ఆకాష్ మిసైల్స్ వంటి పురోగతి ఆధారంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఇప్పుడు ప్రాజెక్ట్ విష్ణు కింద నెక్స్ట్ జనరేషన్ క్రూయిజ్ మిసైల్ను పరీక్షించడానికి సిద్ధమవుతుంది. దీని వేగం 8 మ్యాక్ అంటే గంటకు 11,000 కిలోమీటర్లు. ఇది బ్రహ్మోస్ కంటే 3 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఇప్పుడు మీరు నాకు చెప్పండి ఫ్రెండ్స్, PL-15 యొక్క శిథిలాలను చైనాకు తిరిగి ఇవ్వాలా లేదా మన రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఇలాంటి కొత్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.